హలో ఎవ్రీవన్! వెల్కమ్ బ్యాక్ టు డెవోప్స్ విత్ అనిల్. లైనక్స్ సిరీస్‌లో మన ఎపిసోడ్ 3 కమాండ్ లైన్ ఎసెన్షియల్స్‌కి స్వాగతం. లైనక్స్ టెర్మినల్ చూడగానే భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క వీడియో కంప్లీట్ అయ్యేసరికి మీరు టెర్మినల్‌లో కాన్ఫిడెంట్‌లీ నావిగేట్ చేయడం, ఫైల్స్ మేనేజ్ చేయడం, డైలీ యూజ్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయడం ఈజీగా నేర్చుకుంటారు. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ లెట్స్ జంప్ ఇంటు ద వీడియో. లైనక్స్ కమాండ్ స్టార్ట్ చేయడానికి ముందు ఒక బేసిక్ కాన్సెప్ట్ క్లియర్ చేసుకుందాం. చాలా ఇంటర్వ్యూస్‌లో అడిగే క్వెషన్ టెర్మినల్ అంటే ఏంటి? షెల్ అంటే ఏంటి? సింపుల్‌గా చెప్పాలంటే టెర్మినల్ అనేది మనం కమాండ్స్ టైప్ చేసే ఇంటర్ఫేస్. మన ఇన్‌పుట్‌ని తీసుకొని అవుట్‌పుట్‌ని డిస్‌ప్లే చేస్తుంది. కానీ మనం టైప్ చేసిన కమాండ్స్‌ని అర్థం చేసుకొని లైనక్స్ కమాండ్‌కి ఎగ్జిక్యూట్ చేయమని చెప్పేదే షెల్. ఇప్పుడు టెర్మినల్ ఓపెన్ చేస్తే మీకు ఒక ప్రాంప్ట్ కనిపిస్తుంది. ప్రాంప్ట్ చివర డాలర్ సింబల్ ఉంటే మీరు నార్మల్ యూజర్. అదే హ్యాష్ ఉంటే మీరు రూట్ యూజర్ ఆర్ అడ్మినిస్ట్రేటర్. రూట్ యూజర్‌కి కంప్లీట్ సిస్టమ్ పర్మిషన్స్ ఉంటాయి. కాబట్టి ప్రొడక్షన్ సర్వర్స్‌లో కమాండ్ ఎగ్జిక్యూట్ చేసే ముందు ప్రాంప్ట్‌ని చెక్ చేయడం చాలా మంచి హాబిట్. లైనక్స్‌లో థౌసండ్స్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి. కాబట్టి అన్ని కమాండ్స్ మెమరైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఎక్స్‌పీరియన్స్‌డ్ లైనక్స్ ఇంజినీర్స్ కూడా హెల్ప్ కమాండ్స్ యూజ్ చేస్తారు. ఫస్ట్ మ్యాన్ అంటే మాన్యువల్. మ్యాన్ స్పేస్ ఎల్ఎస్ అనే ఎగ్జాంపుల్ కింద తీసుకుంటే ఈ కమాండ్ కంప్లీట్ డాక్యుమెంటేషన్‌ని ఓపెన్ చేస్తుంది. కమాండ్ యూసేజ్, ఆప్షన్స్, ఎగ్జాంపుల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఎగ్జిట్ అవ్వాలంటే క్యూ ప్రెస్ చేయాలి. క్విక్ హెల్ప్ కావాలంటే హైఫెన్ హైఫెన్ హెల్ప్ యూజ్ చేయొచ్చు. ఇది ఇంపార్టెంట్ ఆప్షన్స్ అండ్ సింటాక్స్‌ని షార్ట్ ఫార్మాట్‌లో చూపిస్తుంది. నెక్స్ట్ వాట్ ఈస్ కమాండ్ ఆ కమాండ్ లేదా ప్రోగ్రామ్ గురించి వన్ లైన్ డిస్క్రిప్షన్ ఇస్తుంది. విచ్ కమాండ్ ఆ ఎగ్జిక్యూటబుల్ సిస్టమ్‌లో ఎక్కడ ఇన్‌స్టాల్ అయిందో ఎగ్జాక్ట్ పాత్‌ని చూపిస్తుంది. డాకర్ ఇన్‌స్టాల్ అయి ఉంటే /user/bin/docker లాంటి అవుట్‌పుట్ వస్తుంది. ప్రొడక్షన్ సర్వర్‌లోకి లాగిన్ అయిన వెంటనే ఫస్ట్ సర్వర్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం మంచి హాబిట్. హూ యామ్ ఐ, పీడబ్ల్యూడీ, అప్ టైమ్, డేట్, కమాండ్స్‌ని మనం ప్రీవియస్ ఎపిసోడ్‌లో ఆల్రెడీ చూసాం. ఇప్పుడు కొన్ని అడిషనల్ కమాండ్స్ చూద్దాం. ఐడీ కమాండ్ కరెంట్ యూజర్ యొక్క యూజర్ ఐడి, గ్రూప్ ఐడి మరియు యూజర్ బిలాంగ్ అయిన గ్రూప్స్‌ని చూపిస్తుంది. హోస్ట్ నేమ్ సర్వర్ నేమ్‌ని ప్రింట్ చేస్తుంది. హోస్ట్ నేమ్ సిటిఎల్ డీటెయిల్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్ఫర్మేషన్‌ని చూపిస్తుంది. యూనేమ్ -a కెర్నల్ మరియు సిస్టమ్ డీటెయిల్స్‌ని డిస్‌ప్లే చేస్తుంది. ఇప్పుడు లైనక్స్‌లో మోస్ట్ ఫ్రీక్వెంట్‌లీ యూజ్ చేసే కమాండ్ సీడీ అంటే చేంజ్ డైరెక్టరీ. cd/var/log అంటే ఆ స్పెసిఫిక్ డైరెక్టరీకి వెళ్ళమని మనం గైడ్ చేస్తాం అనమాట. సీడీ లేదా సీడీ టిల్లే అంటే హోమ్ డైరెక్టరీకి రిటర్న్ అవ్వడం. నాకు చాలా యూస్ఫుల్ అనిపించే కమాండ్ సీడీ హైఫెన్. సపోజ్ మీరు ఒక ఫోల్డర్ నుంచి ఇంకొక ఫోల్డర్కి వెళ్ళారు. మళ్ళీ ప్రీవియస్ లొకేషన్కి రావాలంటే పాత్ మళ్ళీ టైప్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ టైప్ సీడీ హైఫెన్. ఇది బ్రౌజర్లో బ్యాక్ బటన్లా వర్క్ చేస్తుంది. సీడీ డాట్ డాట్ అంటే 1 లెవెల్ అప్. సీడీ డాట్ డాట్ స్లాష్ డాట్ డాట్ అంటే 2 లెవెల్స్ అప్. అండ్ అలాగే సీడీ స్లాష్ అంటే రూట్ డైరెక్టరీకి తీసుకెళ్తుంది. సైడ్లో ఉన్న సింబల్స్ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. స్లాష్ అంటే రూట్ డైరెక్టరీకి తీసుకెళ్తుంది. టిల్లే అంటే హోమ్ డైరెక్టరీకి తీసుకెళ్తుంది. డాట్ అంటే కరెంట్ డైరెక్టరీ. డాట్ డాట్ అంటే పేరెంట్ డైరెక్టరీ. హైఫెన్ అంటే ప్రీవియస్ డైరెక్టరీ. సో ఈ కమాండ్స్ అన్ని ఒకసారి మనం లైవ్ యాక్షన్లో చూద్దాం. ఇప్పుడు మనం ఉన్న ప్రజెంట్ డైరెక్టరీ చూస్తే /home/anil అనే డైరెక్టరీలో ఉన్నాను కదా. సో నేను ఇప్పుడు ఇందులో ఏమేమి ఫోల్డర్స్ ఉన్నాయో చూద్దాం. ప్రాజెక్ట్ 1 అనే డైరెక్టరీ ఉంది. సో ఆ డైరెక్టరీలోకి వెళ్ళాలంటే నేను సీడీ ప్రాజెక్ట్ 1 అంటే నేను ఇప్పుడు ఆ ఫోల్డర్ ఓపెన్ చేసినట్టు లెక్క. ఆ ఫోల్డర్‌లో ఏమైనా ఫైల్స్ ఉన్నాయని లిస్ట్ చేస్తే example.txt అని ఉంది. సో మళ్ళీ నేను ప్రీవియస్ ఫోల్డర్‌కి బ్యాక్‌కి వెళ్ళాలనుకుంటున్నాను. అంటే సీడీ హైఫెన్. సో ఇప్పుడు చూడొచ్చు మనం ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ /home/anil. సో ప్రీవియస్ డైరెక్టరీకి వచ్చేసామన్నమాట. సీడీ ప్రాజెక్ట్ 1. సో ఈసారి సీడీ డాట్ డాట్ స్లాష్ డాట్ డాట్ అనేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు డాట్ డాట్ అంటే 1 లెవెల్ అప్. స్లాష్ మళ్ళీ 1 లెవెల్ అప్. అంటే ఈ ప్రాజెక్ట్ 1 అనే ఫోల్డర్ నుంచి బయటకొచ్చాం. అప్పుడు మనం అనిల్ అనే ఫోల్డర్‌లో ఉన్నాం. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ బయటికి రమ్మని చెప్పాం. సో కాబట్టి మనం వచ్చేసి హోమ్ అనే ఫోల్డర్‌లో ఉన్నాం. సో ఈ డాట్ డాట్ కమాండ్ కాన్సెప్ట్ అర్థమైంది కదా. సీడీ డాట్ డాట్ అంటే వెనక్కి వెళ్తామన్నమాట. చూసారా ఇప్పుడు మనం రూట్ డైరెక్టరీకి వచ్చేసాం. సో అదే మళ్ళీ సీడీ home/anil/project 1. సో మనం ఇప్పుడు ప్రాజెక్ట్ 1 అనే డైరెక్టరీలో ఉన్నాం. సీడీ ఇప్పుడు మళ్ళీ మనం రూట్ డైరెక్టరీకి వెళ్ళాలంటే సీడీ డాట్ డాట్ స్లాష్
ఒక లెవెల్ బయటకొచ్చాం. అంటే అనిల్ దగ్గరికొచ్చాం. మళ్ళీ అనిల్ నుంచి బయటికెళ్ళాలి హోమ్. డాట్ డాట్ స్లాష్ మళ్ళీ హోమ్ నుంచి బయటికెళ్ళాలి. డాట్ డాట్. చూసారా మళ్ళీ మనం రూట్ డైరెక్టరీకొచ్చేసాం. సో, అలాగనమాట. నెక్స్ట్ మళ్ళీ సీడీ హోమ్ స్లాష్ అనిల్ అని పెట్టుకొని సీడీ స్లాష్, స్లాష్ వాడితే మనం డైరెక్ట్‌గా రూట్ ఫోల్డర్‌కొచ్చేస్తాం. హోమ్ డైరెక్టరీకి. అవన్నీ యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి ఎల్ఎస్ కమాండ్, లిస్ట్ కమాండ్. ఈ కమాండ్ మనం కరెంట్ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ అండ్ ఫోల్డర్స్‌ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో లిస్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇది దీని యొక్క డిఫాల్ట్ బిహేవియర్. కానీ దాన్ని చేంజ్ చేయడానికి మనం కొన్ని ఫ్లాగ్స్‌ని యూజ్ చేయొచ్చు. సో, ఒకసారి మనం ప్రాక్టికల్స్‌లోకెళ్తే, డెమోలోకెళ్తే ఇక్కడ చూడొచ్చు మనకి ఎల్ఎస్ చేసి ప్రాజెక్ట్ 1 మన కరెంట్ ఫోల్డర్‌లో ప్రాజెక్ట్ 1 అనే ఒక ఫోల్డర్ ఉందన్నమాట. -l అనిస్తే మనకి దాని యొక్క ఫైల్ పర్మిషన్స్, ఓనర్, గ్రూప్ సైజ్ అండ్ లాస్ట్ మోడిఫై డేట్ అన్నీ చూపిస్తుందన్నమాట. అదే -a అనిస్తే హిడెన్ ఫైల్స్ అన్నీ కూడా చూపిస్తుంది. నెక్స్ట్ -t అకార్డింగ్ టు ద టైమ్ ఇది షార్ట్ చేస్తుందన్నమాట. మోస్ట్ రీసెంట్‌గా మోడిఫై అయినవన్నీ ఫస్ట్ చూపిస్తుంది. నెక్స్ట్ -s ఇది అకార్డింగ్ టు ద సైజ్ చూపిస్తుందన్నమాట. లార్జెస్ట్ ఫైల్ నుంచి స్మాలెస్ట్ ఫైల్ వరకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి -r ఫ్లిప్స్ ద షార్టింగ్ లాజిక్ అనమాట. అంటే రివర్స్‌లో చూపిస్తుంది. నెక్స్ట్ మనం ఈ ఫ్లాగ్స్‌ని కంబైన్ చేసి వాడొచ్చు. -la సో ఇది మనకి కంప్లీట్ లాంగ్ లిస్ట్ ఆఫ్ ఎవ్రీ సింగిల్ ఫైల్ చూపిస్తుందన్నమాట. హిడెన్ ఫైల్స్‌తో సహా. -lh అంటే మనకి హ్యూమన్ రీడబుల్ ఫైల్ సైజెస్‌తో క్లీన్‌గా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్‌తో చూపిస్తుందన్నమాట. మనం ఇప్పుడు 3 ఫ్లాగ్స్‌ని కంబైన్ చేద్దాం. LTRని. -ltr ఇదేం చేస్తుందంటే మనకి ఓల్డెస్ట్ మోడిఫికేషన్ టైమ్ టు న్యూయెస్ట్ చూపిస్తుందన్నమాట. -t అంటే మనకి ఏ ఆర్డర్‌లో వస్తదో దానికి రివర్స్ ఆర్డర్‌లో చూపిస్తుంది. ఎందుకంటే టీని, ఆర్‌ని కంబైన్ చేసాం. ఓకే. ఫైల్ అండ్ డైరెక్టరీ ఆపరేషన్స్. సో, ఫైల్స్‌ని, డైరెక్టరీస్‌ని ఎలా ఆపరేట్ చేయాలి? లైక్ ఎలా క్రియేట్ చేయాలి? ఎలా మూవ్ చేయాలి? ఎలా కాపీ చేయాలి? ఎలా డిలీట్ చేయాలి? సో, ఇవన్నీ చూద్దాం. సో, ముందుగా మనం ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఒకసారి ప్రింట్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మీరు చూడొచ్చు ఇక్కడ ప్రాజెక్ట్ 1 అండ్ స్నాప్ అని 2 ఫోల్డర్స్ మాత్రమే ఉన్నాయి. సో, నౌ ఐ వాంట్ టు క్రియేట్ ఏ న్యూ ఫోల్డర్. దానికోసం మనం వాడే కమాండ్ mkdir డెమో. చూడొచ్చు మీరు ఇక్కడ డెమో అనే ఫోల్డర్ క్రియేట్ అయింది. నేనైతే లిస్ట్ చేశాను. అండ్ ఆ ఫోల్డర్‌లోకి వెళ్ళడానికి మనం సీడీ డెమో వాడతాం. సీడీ డెమో అండ్ దెన్ ls ఆ ఫోల్డర్‌లో ఏమీ లేవు. ఓకే. మనం నెక్స్ట్ బయటకొచ్చేస్తే మనం చూడొచ్చు అక్కడ డెమో అనే ఫోల్డర్ క్రియేట్ అయింది. అండ్ నెక్స్ట్ నేను ఏ అనే ఫోల్డర్ క్రియేట్ చేశాను. నెక్స్ట్ ఏ లోపల బి లోపల సి లోపల అయితే ఏమీ లేవు. సో, ఇలా ఒక ఫోల్డర్ లోపల ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే ఇంత మాన్యుయల్‌గా చేయక్కర్లేదు. మనకు దానికి ఒక కమాండ్ ఉంది. ఐ మీన్ mkdirలోనే ఒక ఫ్లాగ్ ఉంది. సో, mkdir -p a/b/c అనిస్తే అది ఆటోమేటిక్‌గా ఆ ఫోల్డర్స్ అన్నీ క్రియేట్ చేస్తదనమాట. సో, ఏబీసీ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఈఎఫ్‌జీ అని పెట్టా. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ అని ఉంది. సో, ఈ అనే ఫోల్డర్ క్రియేట్ అయింది. ఈ అనే ఫోల్డర్ లోపల ఎఫ్ అనే ఫోల్డర్ క్రియేట్ అయింది. అండ్ మనం చూడొచ్చు ఈఎఫ్ లోపల మళ్ళీ జీ అనే ఫోల్డర్ క్రియేట్ అయింది. సో, సింపుల్‌గా mkdir -p అని ఇస్తే చాలు. సో, ఈ విధంగా అయితే ఫోల్డర్ లోపల ఫోల్డర్ క్రియేట్ అవుతదనమాట. సో, మనం సెపరేట్‌గా క్రియేట్ చేయవలసిన అవసరం లేదు. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో లైక్ ఫోల్డర్ లోపల ఫోల్డర్ క్రియేట్ చేయవలసిన సిట్యుయేషన్ వచ్చినప్పుడు -p వాడతాం. సో, ఒకసారి దీన్ని చూడడానికి మనం ట్రీ అనే కమాండ్ వాడొచ్చు. ఈ ట్రీ అనే కమాండ్ మనకి టోటల్ ఫోల్డర్ స్ట్రక్చర్ అంతా ఒక ట్రీ గ్రాఫ్‌లో చూపిస్తదనమాట. మనం ఇక్కడ చూడొచ్చు ఏ, బి, సి. ఏ లోపల బి ఉంది. బి లోపల సి ఉంది. అలాగే ఈ లోపల ఎఫ్, ఎఫ్ లోపల జి. జి వచ్చేసి ఎంప్టీ ఉంది. ఒకవేళ ట్రీ అవైలబుల్‌గా లేకపోతే మీరు -R కూడా వాడొచ్చు. ఇక్కడ మీకు ఇండివిడ్యువల్‌గా ఒక్కో ఫోల్డర్ లోపల ఏమేమి ఉన్నాయో చూపిస్తది. మనం చూడొచ్చు ఇక్కడ రూట్ డైరెక్టరీ లోపల ఏ, డెమో, ఈ, ప్రాజెక్ట్ 1, స్నాప్ ఉన్నాయి. అలాగే ఏ లోపల బి ఉంది. ఏబీ లోపల సి ఉంది. ఏబీసీ ఎంప్టీగా ఉంది. డెమో ఖాళీగా ఉంది. ఈ లోపల ఎఫ్, ఈ ఎఫ్ లోపల జి. ఏదైనా ఒక ఫైల్ క్రియేట్ చేయాలంటే ఎంప్టీ ఫైల్ క్రియేట్ చేయడానికి మనం టచ్ అనే కమాండ్ వాడొచ్చు. ఇక్కడ చూడొచ్చు మనకి file1.txt క్రియేట్ అయింది. అదొక ఎంప్టీ ఫైల్ అనమాట మనకి. సో, మనం టచ్ కమాండ్ యూజ్ చేసి ఏదైనా ఎంప్టీ ఫైల్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఈ file1.txt అనేదాన్ని file2.txtలోకి కాపీ చేస్తాను.
దానికోసం సిపి సోర్స్ ఫైల్ నేమ్ అండ్ టార్గెట్ ఫైల్ నేమ్. సో, ఏ ఫైల్ నుంచి ఏ ఫైల్‌లో కాపీ చేయాలనుకుంటున్నాం అనేది ముందుగా మనం సోర్స్ ఫైల్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ టార్గెట్ ఫైల్ నేమ్ ఇవ్వాలనమాట. ఇక్కడ చూడొచ్చు మనకి file2.txt అనేది క్రియేట్ అయింది కదా! సో, అది file1 నుంచి file2 కాపీ అయిందనమాట. ఏదైనా ఒక ఫోల్డర్‌లో క్రియేట్ చేయాలంటే ఆ పాత్ ఇవ్వాలి. సిపి file1.txt అనేదాన్ని మనం డెమో అనే ఫోల్డర్‌లోకి కాపీ చేసాం. సో, మీరిక్కడ చూడొచ్చు అది డెమో అనే ఫోల్డర్ లోపలికి కాపీ అయింది. సో, అలా మనం సిపి సోర్స్ డెస్టినేషన్ అండ్ టార్గెట్ డెస్టినేషన్ అనమాట. ఏదైతే ఫోల్డర్ కాపీ చేయాలనుకుంటున్నామో ఫోల్డర్ ఆర్ ఫైల్ అది ముందు ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ టార్గెట్ లొకేషన్ ఇవ్వాలి. అండ్ మనం ఫోల్డర్స్ క్రియేట్ చేయాలన్నా సరే అండ్ మనం ఫోల్డర్స్ కాపీ చేయాలన్నా సరే సేమ్ కమాండ్ వాడొచ్చు. కాకపోతే -r అనే ఫ్లాగ్ వాడాలనమాట. రికర్సివ్ cp-r demo/demo బ్యాకప్. సో, మనం చూడొచ్చు డెమో అనే ఫోల్డర్‌కి ఒక కాపీ ఫోల్డర్ క్రియేట్ అయింది. సో, మనం ఇప్పుడు ఆ డెమో బ్యాకప్ ఫోల్డర్‌లో ఏమున్నాయో చూడొచ్చు. సేమ్ కంటెంట్‌తో మనకి వేరే ఫోల్డర్ అనేది క్రియేట్ అయింది. సో, మనం డెమో అనే ఫోల్డర్‌ని కాపీ చేసామనమాట. అండ్ నెక్స్ట్ మనం file2 అనే కమాండ్‌ని మూవ్ చేద్దాం డెమో అనే ఫోల్డర్‌లోకి. సో, దానికోసం మళ్ళీ సేమ్ కాన్సెప్ట్ లైక్ మూవ్ కోసం ఎంవీ అనే కమాండ్ వాడతాం. సోర్స్ ఫైల్ అండ్ డెస్టినేషన్ లైక్ ఎక్కడికి మూవ్ చేయాలనుకుంటున్నాం. file2.txtని మనం డెమోలో file2.txt అనే ఫైల్ లోపలికి మూవ్ చేయాలనుకుంటున్నాం. సో, ఇక్కడ చూడొచ్చు మనకి డెమో ఫోల్డర్‌లోకి ఆ 2 ఫైల్స్ కూడా కాపీ అయిపోయినాయి. లైక్ మూవ్ అయిపోయినాయి. సో, మూవ్‌కి, కాపీకి డిఫరెన్స్ తెలుసు కదా! మూవ్ చేస్తే అది కంప్లీట్‌గా అక్కడి నుంచి డిలీట్ అయిపోతుంది. సోర్స్ లొకేషన్ నుంచి. అండ్ మనం రీనేమ్ చేయడానికి అది ఎక్కడుందో అక్కడే అదే లొకేషన్‌లో మూవ్ దాని యొక్క యాక్చువల్ నేమ్ మనం ఏదైతే నేమ్ చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ నేమ్ ఇచ్చి కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే దాని నేమ్ చేంజ్ అవుతుందనమాట. సో, మనకి లైనక్స్‌లో రీనేమ్ అని స్పెషల్‌గా ఏముండదు. సో, ఈ విధంగా రీనేమ్ అనేదాన్ని వాడుకోవచ్చు. మూవ్ కమాండ్ యూజ్ చేసి. అండ్ నెక్స్ట్ మనం ఫైల్స్‌ని డిలీట్ చేయడానికి ఆర్ఎం అనే కమాండ్ యూజ్ చేస్తాం. ఆర్ఎం అండ్ ద ఫైల్ నేమ్ అని ఎంటర్ చేస్తే ఆ ఫైల్ అనేది డిలీట్ అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ మనం ఎంప్టీ డైరెక్టరీస్‌ని రిమూవ్ చేయడానికి మనం rmdir అనే కమాండ్ యూజ్ చేస్తాం. అదే ఏదైనా నాన్ ఎంప్టీ డైరెక్టరీని మనం డిలీట్ చేయడానికి rmdir లేదా rm అనే కమాండ్స్ యూజ్ చేయలేం. దానికి మనం rm కమాండ్‌కి -r రికర్సివ్ అనే ఫ్లాగ్ యూజ్ చేసి రన్ చేస్తే డిలీట్ అవుతాయి అనమాట. లేదంటే మనకి స్క్రీన్ మీద కనబడే విధంగా ఎర్రర్స్ వస్తాయి. rm-r డెమో. లైనక్స్‌లో ఫైల్స్ చూడడానికి ఈ కమాండ్స్ వాడతాం. ఫుల్ ఎడిటర్ ఓపెన్ చేయకుండా చాలా ఫాస్ట్‌గా కంటెంట్ చదవడానికి మరియు లాగ్స్ చెక్ చేయడానికి ఈ కమాండ్స్ వాడతాం. క్యాట్ ఫైల్ మొత్తం కంటెంట్‌ను ఒకేసారి చదవడానికి క్యాట్ వాడతాం. చిన్న ఫైల్స్‌కి ఇది పర్ఫెక్ట్. పెద్ద ఫైల్స్‌కి క్యాట్ కమాండ్ సూట్ కాదు. ఎందుకంటే ఆ ఫైల్ కంటెంట్ అంతా ఒకేసారి స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తుంది. పెద్ద ఫైల్స్ ఉన్నప్పుడు స్క్రీన్ స్టక్ అయ్యే ఛాన్సెస్ కట ఉన్నాయి కాబట్టి మనం మోర్, లెస్, టైల్ ఇటువంటి కమాండ్స్ వాడతాం అనమాట. మోర్ ఫైల్ పెద్దగా ఉంటే మోర్ వాడి పేజ్ బై పేజ్ చూడొచ్చు. నెక్స్ట్ పేజ్కి వెళ్ళడానికి స్పేస్ నొక్కాలి. లెస్ ది బెస్ట్ టూల్. ఇది మొత్తం ఫైల్ని ఒకేసారి ర్యామ్లోకి లోడ్ చేయదు కాబట్టి 50 GB ఫైల్స్ని కూడా ఈజీగా ఓపెన్ చేయొచ్చు, స్క్రోల్ చేసుకోవచ్చు. బయటికి రావడానికి క్యూ నొక్కాలి. నెక్స్ట్ హెడ్ కమాండ్. హెడ్ కమాండ్ ఒక ఫైల్లో మొదటి కొన్ని లైన్స్ చూడడానికి ఉపయోగిస్తాం. డిఫాల్ట్గా ఇది ఫస్ట్ 10 లైన్స్ చూపిస్తుంది. చూడండి, ఫైల్ మొత్తం కాకుండా మొదటి 10 లైన్స్ మాత్రమే డిస్ప్లే చేస్తుంది. మనకు డిఫాల్ట్ 10 లైన్స్ కాకుండా ఎన్ని లైన్స్ కావాలో -n ఆప్షన్ ద్వారా స్పెసిఫై చేయొచ్చు. చూడండి, ఇక్కడ నేను -n2 అని స్పెసిఫై చేశాను. హెడ్ తర్వాత 2 లైన్స్ డిస్ప్లే చేసింది. అండ్ నెక్స్ట్ 5 స్పెసిఫై చేశాను. సో 5 లైన్స్ డిస్ప్లే చేసింది. సో ఈ విధంగా మనం ఎన్ని కావాలితే అన్ని డిస్ప్లే చేయొచ్చు అనమాట. అది కూడా టాప్ 5 మాత్రమే. అదే బాటమ్ 5 ఆర్ బాటమ్ 10 డిస్ప్లే చేయడానికి టైల్ అనే కమాండ్ వాడతాం మనం.
చూడండి ఇక్కడ టైల్ కమాండ్, టైల్ అప్లికేషన్ డాట్ లాగ్. ఇక్కడ చూడొచ్చు మనకి బాటమ్ 10 లైన్స్ ఇది డిస్ప్లే చేస్తుంది. అదే హెడ్ అయితే మనకి టాప్ 10 డిస్ప్లే చేస్తుంది. సో ఇక్కడ కూడా సేమ్ ఫంక్షనాలిటీ, టైల్ -n 2 అప్లికేషన్ డాట్ లాగ్ అని ఇస్తే బాటమ్ లో ఉన్న 2 లైన్స్ మనకి డిస్ప్లే చేస్తుంది. రియల్ టైమ్ లాగ్ మానిటరింగ్. ఇంటర్వ్యూలలో లైవ్ లాగ్స్ ఎలా చూస్తారు అని తరచుగా అడుగుతారు. దానికి సమాధానం టైల్ -f. y-f. ఇక్కడ -f అంటే ఫాలో. సర్వర్ రన్ అవుతున్నప్పుడు కొత్తగా జనరేట్ అయ్యే లాగ్స్ ఎప్పటికప్పుడు రియల్ టైమ్ లో మన స్క్రీన్ మీద ప్రింట్ అవుతూనే ఉంటాయి. ప్రొడక్షన్ ఇష్యూ ట్రబుల్ షూట్ చేయడానికి ఇది చాలా ముఖ్యం. సో ఇక్కడ చూడండి, నేను వేరే టెర్మినల్ ఓపెన్ చేసి క్యాట్ కమాండ్ తో సేమ్ లాగ్ ఫైల్ కి న్యూ లైన్స్ అపెండ్ చేస్తున్నాను. మనకి అవి అక్కడ డైరెక్ట్ రియల్ టైమ్ లో రిఫ్లెక్ట్ అవుతాయి. ఇక్కడ చూడొచ్చు మీరు, హలో న్యూ లాగ్స్ యాడెడ్. ఇక్కడ నేను అపెండ్ చేసాను, అవి అక్కడ రియల్ టైమ్ లో రిఫ్లెక్ట్ అయినాయి. సో సేమ్ వేలో మనకి ప్రొడక్షన్ లో కూడా న్యూ లాగ్స్ జనరేట్ అయ్యే కొద్దీ వాటిని మనం మానిటర్ చేయడానికి టైల్ -f అనే కమాండ్ యూస్ చేస్తాం అనమాట. సో ఈ కమాండ్ చాలా చాలా యూస్ఫుల్, సో గుర్తుపెట్టుకోండి. విండోస్లో ఫైల్ టైప్ .txt లేదా .exe లాంటి ఎక్స్టెన్షన్ పై ఆధారపడుతుంది, కానీ లైనక్స్లో ఎక్స్టెన్షన్స్ ఆప్షనల్. లైనక్స్ ఫైల్ లోపల ఉండే హెడర్ని రీడ్ చేసి అది ఏ ఫైల్ అనేది గుర్తిస్తుంది. ఫైల్ కమాండ్, ఒక ఫైల్ అసలు టైప్ ఏంటో తెలుసుకోవడానికి ఫైల్ స్పేస్ ఆ ఫైల్ నేమ్ కమాండ్గా వాడతాం. ఉదాహరణకు ఫైల్ స్పేస్ script.sh అని ఇస్తే అది షెల్ స్క్రిప్ట్ అని చూపిస్తుంది. లైనక్స్లో లింక్స్ అంటే ఏంటో చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. మన విండోస్ ల్యాప్టాప్లో ఏదైనా సాఫ్ట్వేర్ లేదా ఫైల్ డెస్క్టాప్ మీద కనిపించడానికి షార్ట్ కట్స్ క్రియేట్ చేస్తాం కదా, అలాగే లైనక్స్లో కూడా ఫైల్స్కి షార్ట్ కట్స్ క్రియేట్ చేయడానికి ఈ లింక్స్ వాడతాం. లైనక్స్లో ఇవి 2 రకాలు, ఒకటి సాఫ్ట్ లింక్, 2 హార్డ్ లింక్. సాఫ్ట్ లింక్ విండోస్ షార్ట్ కట్, ఇది అచ్చం విండోస్ షార్ట్ కట్ లాంటిదే. ఒరిజినల్ ఫైల్ ఎక్కడ ఉందో ఆ పాత్ని మాత్రమే స్టోర్ చేస్తుంది. ఒరిజినల్ డిలీట్ అయితే ఈ లింక్ బ్రేక్ అవుతుంది. హార్డ్ లింక్ డైరెక్ట్ మిర్రర్, ఇది డైరెక్ట్గా హార్డ్ డిస్క్లో ఉన్న డేటాని కనెక్ట్ అవుతుంది. ఒరిజినల్ డిలీట్ అయితే డేటా డిలీట్ అవ్వదు. హార్డ్ లింక్ ద్వారా ఆ డేటాని సేఫ్గా యాక్సెస్ చేయొచ్చు. లైనక్స్లో ఫైల్స్ని ఎడిట్ చేయడానికి లేదా క్రియేట్ చేయడానికి మెయిన్గా 2 ఎడిటర్స్ ఉంటాయి. ఒకటి నానో, బిగినర్ ఫ్రెండ్లీ. ఇది కొత్తగా నేర్చుకునే వారికి చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే కీబోర్డ్ షార్ట్ కట్స్ అన్నీ స్క్రీన్ కిందనే క్లియర్గా కనిపిస్తాయి. సో డెమో కోసం మనం నానో ఎడిటర్లో ఒక ఫైల్, విమ్లో ఒక ఫైల్ ఎడిట్ చేసి చూపిస్తాను. సో నానో స్పేస్ nano.txt, అక్కడ ఫైల్ ఉన్నా లేకపోయినా సరే క్రియేట్ అవుతుంది. ఒకవేళ ఫైల్ ఉంటే ఉన్న ఫైల్ ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ చేసి హలో దిస్ ఈస్ ఫ్రమ్ నానో ఎడిటర్. సో మనం ఇక్కడ చూడొచ్చు షార్ట్ కట్స్, Ctrl+X అంటే ఎగ్జిట్ అవుతుంది, Ctrl+O అంటే సేవ్ అవుతుంది. సో రైట్ అవుట్. సో Ctrl+O నొక్కితే సేవ్ అయింది, అండ్ నెక్స్ట్ Ctrl+X నొక్కితే ఎగ్జిట్ అవుతుంది. సో క్యాట్ nano.txt మనం చూడొచ్చు, మనం ఏదైతే ఎంటర్ చేసామో అదైతే అందులో సేవ్ అయింది. అండ్ నెక్స్ట్ మనం విమ్ ఎడిటర్లో చూద్దాం, విమ్ స్పేస్ vim.txt. సో మనం ఏమైనా ఎంటర్ చేయడానికి ఐ నొక్కితే ఇన్సెట్ మోడ్లోకి వెళ్తాం. సో ఐ క్లిక్ చేసాక మనం ఏమైనా ఎంటర్ చేయాలంటే ఎంటర్ చేయాలి, హలో వరల్డ్ ఐ ఎమ్ ఫ్రమ్ విమ్ ఎడిటర్. సో ఐ నొక్కితేనే అది ఇన్సెట్ మోడ్లోకి వెళ్తాం, లేదంటే మనం ఎంత టైప్ చేసినా అది తీసుకోదన్నమాట. అండ్ నెక్స్ట్ escape:\wq అని టైప్ చేస్తే అది సేవ్ అవుతుంది. సో ఎడిటర్స్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. సో ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తే చాలా కమెంట్స్ అయితే ఉంటాయి, మీరు ట్రై చేయండి మీరు మీ ఓన్గా. సో అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో చాలా లెంత్ అయిపోతుంది. టెర్మినల్లో ప్రతిదీ మాన్యువల్గా టైప్ చేయకుండా చాలా ఫాస్ట్గా పనిచేయడానికి ఈ షార్ట్ కట్స్ గ్యారంటీగా ఉపయోగపడతాయి. ట్యాబ్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఫైల్ లేదా ఫోల్డర్ నేమ్ సగం టైప్ చేసి ట్యాబ్ నొక్కితే ఆటో కంప్లీట్ అవుతుంది. దీనివల్ల టైపింగ్ మిస్టేక్స్ ఉండవు. నెక్స్ట్ Ctrl+C, రన్ అవుతున్న ఏదైనా ప్రాసెస్ని మధ్యలో ఆపేయడానికి ఈ షార్ట్ కట్ వాడతాం, కిల్ చేయడానికి. Ctrl+L, స్క్రీన్ మొత్తాన్ని క్లియర్ చేయడానికి ఈ షార్ట్ కట్ వాడతాం, క్లియర్ కమాండ్ లాగా అనమాట. Ctrl+R, పాత కమాండ్స్ని వెతకడానికి
ఈ Ctrl+R రివర్స్ సెర్చ్ అనే షార్ట్‌కట్ వాడతాం. Ctrl+A, Ctrl+E లైన్ స్టార్టింగ్‌కి వెళ్ళాలంటే Ctrl+A వాడతాం. లైన్ ఎండింగ్‌కి వెళ్ళాలంటే Ctrl+E వాడతాం. Ctrl+Z రన్ అవుతున్న ప్రాసెస్‌ని బ్యాక్‌గ్రౌండ్‌లోకి సస్పెండ్ చేయడానికి ఈ Ctrl+Z అనే కమాండ్ వాడతాం. షార్ట్‌కట్. Ctrl+D సెల్ నుండి ఎగ్జిట్ అవ్వడానికి ఈ Ctrl+D అనే షార్ట్‌కట్ యూజ్ చేస్తాం. హిస్టరీ కమాండ్స్ అండ్ ఇంటర్వ్యూ టిప్. హిస్టరీ మీరు ఇంతకుముందు టైప్ చేసిన కమాండ్స్ లిస్ట్ చేయడానికి ఈ హిస్టరీ అనే కమాండ్ యూజ్ అవుతుంది. అండ్ ఎక్స్క్లమేటరీ మార్క్ ఈ కమాండ్ లాస్ట్ రన్ చేసిన కమాండ్ మళ్ళీ రన్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో మనం లాస్ట్లో ఏదైతే కమాండ్ రన్ చేసామో దాన్ని మొత్తం టైప్ చేయకుండా ఈ ఎక్స్క్లమేటరీ మార్క్ 2 times టైప్ చేస్తే సేమ్ కమాండ్ మళ్ళీ రన్ అవుతుంది అనమాట. అండ్ అలాగే మీరు హిస్టరీలో మీకు కనిపించిన ఏదైనా ఒక కమాండ్ రన్ చేయాలంటే ఆ కమాండ్ మొత్తం టైప్ చేయకుండా ఎక్స్క్లమేటరీ మార్క్ అండ్ ఆ కమాండ్ నంబర్ 45 అయితే ఎక్స్క్లమేటరీ మార్క్ 45 అని కమాండ్ రన్ చేస్తే ఆ కమాండ్ రన్ అవుతుంది అనమాట హిస్టరీలోంచి. ఒక ఇంటర్వ్యూ టిప్. మీరు లైనక్స్లో ఎంత ఎక్స్పర్ట్ అనేది మీరు మాన్యువల్గా టైప్ చేస్తున్నారా లేక ట్యాబ్ మరియు హిస్టరీ వాడుతున్నారా అనే దాన్ని బట్టి ఇంటర్వ్యూవర్స్ ఈజీగా కనిపెట్టేస్తారు. సో ఇలాంటి షార్ట్ కట్స్ వాడడం చాలా ఇంపార్టెంట్. Ctrl+R కూడా మనకి మోస్ట్ ఆఫ్ ద సెనారియోస్లో ఉపయోగపడుతుంది. సో అది కూడా కొంచెం గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క ఫైల్ మీద కాకుండా ఒకేసారి చాలా ఫైల్స్ మీద ప్యాటర్న్ మ్యాచింగ్ ద్వారా ఆపరేషన్స్ చేయడానికి ఈ వైల్డ్ కార్డ్స్ వాడతాం. ఇందులో ముఖ్యంగా 3 రకాలు ఉన్నాయి. యాస్ట్రిక్ ఇది 0 లేదా అంతకంటే ఎక్కువ క్యారెక్టర్స్ మ్యాచ్ చేస్తుంది. మనం ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద ls స్పేస్ star.txt asterisk.txt అని ఇస్తే సో ఆల్ txt ఫైల్స్ లిస్ట్ అయ్యాయి. ఎందుకంటే యాస్ట్రిక్ అని ఇచ్చిన చోట అది ఏ ఫైల్ ఏమన్నా సరే అది మ్యాచ్ చేస్తుంది. జస్ట్ దానికి ఆ ఎక్స్టెన్షన్ .txt అని ఎక్స్టెన్షన్ ఉంటే చాలు అది లిస్ట్ అవుతుంది. అండ్ అలాగే మనం అక్కడ చూడొచ్చు ls ***log యాస్ట్రిక్ అది ఏ ఫోల్డర్ నేమ్ అయినా సరే మ్యాచ్ చేస్తుంది. అది ఏ ఫోల్డర్ ఫైల్ నేమ్ అయినా సరే మ్యాచ్ చేస్తుంది. దానికి జస్ట్ .log ఎక్స్టెన్షన్ కావాలంతే. సో ఈ విధంగా మనకి యాస్ట్రిక్ అయితే ఉపయోగపడుతుంది. క్వశ్చన్ మార్క్ ఇది కేవలం ఒక్క క్యారెక్టర్ మాత్రమే మ్యాచ్ చేస్తుంది. మనం ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు ls ఫైల్ .txt అంటే ఫైల్ స్పేస్ .txt ఈ పార్ట్ మాత్రం మ్యాచ్ అయితే సరిపోద్ది. ఆ క్వశ్చన్ మార్క్ ఉన్న ప్లేస్ లో ఏ క్యారెక్టర్ ఉన్నా సరే ఇది మ్యాచ్ చేస్తుంది అనమాట. మనం ఇక్కడ చూడొచ్చు ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3. సో ఫైల్ తర్వాత ఆ క్యారెక్టర్ మాత్రమే చేంజ్ అవుతుంది. సో ఫైల్ అంతా సేమ్ ఉంటుంది. సో ఇలాంటి సినారియోస్లో అయితే క్వశ్చన్ మార్క్ మనకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ బ్రాకెట్స్ మధ్యలో మనం ఏ క్యారెక్టర్ ఇస్తామో వాటిలో ఏదైనా ఒక క్యారెక్టర్ మ్యాచ్ అయితే సరిపోతుంది. సో మనం ఇక్కడ స్క్రీన్ మీద ట్రై చేసి చూద్దాం. ls ఫైల్ స్క్వేర్ బ్రాకెట్స్ నేను 156 అని ఇచ్చాను. ఇక్కడ మనకు 156లో 1 ఒకటి మ్యాచ్ అయింది. సో ఆ 1 ఒకటి మ్యాచ్ అయిన ఫైల్ ఒకటి డిస్ప్లే అయింది అనమాట, ఫైల్ 1.txt. సో అలాగే ls ఫైల్ స్క్వేర్ బ్రాకెట్లో నేను 3865 వేస్తున్నాను. ఇక్కడ మనకి ఫైల్ 3.txt లిస్ట్ అయింది, ఎందుకంటే ఫైల్ 3 అనేది మ్యాచ్ అవుతుంది, అక్కడ 3 అనేది మ్యాచ్ అయింది. సో స్క్వేర్ బ్రాకెట్స్ ఈ విధంగా అయితే ఉపయోగపడతాయి. ఇంటర్వ్యూస్లో వైల్డ్ కార్డ్స్ వాడేటప్పుడు ప్రొడక్షన్లో తీసుకునే జాగ్రత్తలు ఏంటని అడుగుతారు. ఎప్పుడు కూడా rm యాస్ట్రిక్ లాంటి కమాండ్స్ వాడేటప్పుడు చాలా అలర్ట్గా ఉండాలి. అండ్ అలాగే బేసిక్ రీడైరెక్షన్ మనం చూడొచ్చు ఈ గ్రేటర్ దెన్ అండ్ గ్రేటర్ దెన్ సింబల్స్ ఆల్రెడీ యూజ్ చేస్తాం. సో గ్రేటర్ దెన్ అంటే ఓవర్ రైట్ చేస్తుంది, అదే గ్రేటర్ దెన్ అంటే అపెండ్ చేస్తుంది. సో వీటి గురించి పెద్దగా డిస్కస్ చేయాలనుకోవట్లేదు నేను, మీరైతే ప్రాక్టీస్ చేయండి బాగా. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అంటే మన ఆపరేటింగ్ సిస్టమ్ మరియు అందులో రన్ అయ్యే అప్లికేషన్స్కి అవసరమైన కాన్ఫిగరేషన్ డేటాను స్టోర్ చేసేవి. env ప్రస్తుతం మీ సిస్టంలో సెట్ చేసి ఉన్న అన్ని ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ లిస్ట్ని ఒకేసారి చూడడానికి ఈ కమాండ్ వాడతాం. ఒక ఎన్విరాన్మెంట్ వేరియబుల్ లోపల ఉన్న వాల్యూని రీడ్ చేయడానికి లేదా ప్రింట్ చేయడానికి ఆ వేరియబుల్ పేరు ముందు $సింబల్ పెట్టి ఎక్కువ చేస్తే సో అది మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. లేదా జనరల్గా యూజ్ చేయాలంటే $and ఆ వేరియబుల్ నేమ్ యూజ్ చేయొచ్చు.
సో దట్స్ ఇట్ ఫర్ మాడ్యూల్ 3. సో ఈ మాడ్యూల్‌లో నేను చెప్పినవన్నీ బాగా ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పిన దానికంటే మీరు ప్రాక్టీస్ చేస్తేనే బాగా వస్తాయి ఈ మాడ్యూల్ 3 అనేది. సో నేను ఫాస్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం, తక్కువ టైంలో ఎక్కువ కవర్ చేయడం కోసం ఫాస్ట్‌గా చెప్పేసాను. సో మీరు ఇంకా డిఫరెంట్ సినారియోస్ ప్రాక్టీస్ చేయొచ్చు. బాగా ప్రాక్టీస్ చేయండి. ఒక 1 అవర్ ఆర్ 2 అవర్స్ అలా పెట్టుకొని. సో అప్పుడు మీకు బాగా అర్థమవుతాయి. అండ్ అలాగే స్క్రీన్ మీద కొన్ని ఇంటర్వ్యూ క్వెషన్స్ అండ్ డెవాప్స్ యూజ్ కేసెస్ ఇస్తాను. అవి కూడా ఒకసారి చూసి ప్రాక్టీస్ చేయండి. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.